Hi friends, welcome to CSR Academy Festivals. My name is Balakrishna, you know well. Okay, history faculty. మరి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనే దాన్ని మనం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే జాబ్ అనేది చాలా మస్ట్. వితౌట్ జాబ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ కెన్ సస్టైన్, జాబ్ లేకుండా కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావడం అనేది దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ వై ఇట్ ఆల్ రిక్వైర్స్ యువర్ ప్రిపరేషన్ అండ్ అవర్ టీచింగ్. మనం చెప్పేటటువంటి విధానం దట్స్ ఒకటి, మనం చెప్పినటువంటి పాఠ్యాంశాలు ఏమైతే ఉన్నాయో అకార్డింగ్ టు సిలబస్ అది ఒకటి, రెండవది మీ ప్రిపరేషన్. ఓకే, ఇక్కడ మరి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో నేను ప్రతి అంశాన్ని కవర్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నింటినీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు 75 మార్కులకు, అంటే మెయిన్స్ లో 75 మార్క్స్ కు 70 మార్క్స్ తీసుకునేలాగా. ఓకే, అవుట్ ఆఫ్ 75 వస్తాయని నేను చెప్పను, ఎందుకంటే ఎక్కడో ఒక చోట 2, 3, 4 బిట్లు ఎగిరిపోతాయి. అందువల్ల నేను చెప్పడం ఏంటంటే 70 మార్క్స్ వరకు అయితే కంప్లీట్ గా 100% యూ కెన్. ఓకే, 100% కూడా నువ్వు తీసుకోవచ్చు, 70 మార్కులు తీసుకోవచ్చు. దీనికోసం మనము క్లాసెస్, లైవ్ క్లాసెస్, లేదా నీ వీడియో క్లాసెస్ చూస్తానంటే వీడియోస్ కూడా చూసుకోవచ్చు, లైవ్ వినాలనుకుంటే వినొచ్చు. తర్వాత టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఇందులో టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ వచ్చేసి 15 ఉన్నాయి. ఓకే, సో 15 టెస్ట్ సిరీస్ అంటే ఒక్కొక్క మనకు మొత్తం సిలబస్ అంతా 5 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. ఓకే, మొత్తం సిలబస్ అంతా ఒక్కో చాప్టర్ కు 3 టెస్ట్లు, మొత్తం 15 టెస్ట్లు, ఆ చాప్టర్ వైజ్ టెస్ట్లు. ఓకే, ఒక్కో చాప్టర్ కు ఒక్కో డివిజన్ కింద 5 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు కదా. ఈ 5 చాప్టర్స్ కు ఒక్కో దాని కింద మనం 3 టెస్ట్లు, అదే రకంగా మరి 5 గ్రాండ్ టెస్ట్లు, మొత్తం సిలబస్ అంతా కలిపి 5 టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మరి చూసినట్లయితే నువ్వుగాన సీరియస్ గా ప్రిపరేషన్ ఉన్నట్లయితే నీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఏదో నేను రాద్దాం అనుకుంటే అది కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, యువర్ ఎనర్జీ, యువర్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా వాట్ ఏపీజే అబ్దుల్ కలాం సెడ్ ఈస్, if you want to shine like the sun, first of all you have to burn like the sun. సూర్యుని లాగా నువ్వు ప్రకాశించాలంటే సూర్యుని లాగా మండాలి. నీలో ఆ జీల్ అనేది, ఆ ఫైర్ అనేది రావాలి. ఆ ఫైర్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫైర్ లేదనుకో ఏం చేయలేము, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, అందువల్ల ఈ సిస్టమాటిక్ గా నువ్వు ఒక టైం టేబుల్ ని ఫిక్సప్ చేసుకోవాలి. చేసుకొని దీనికోసం అంటే ఏపీ హిస్టరీలో ఎలాగైనా సరే 75 మార్కులకు 70 మార్కులు తీసుకోవాలనే తపన ఉండాలి. ప్రతి పేపర్లో 70 వచ్చాయనుకోని 100%. సో వితౌట్ ఎనీ రిజర్వేషన్ ఏం లేకుండానే ఓపెన్ కేటగిరీలో. ఓకే, సో దట్ నీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది. ఇక మన కోర్స్ మరి చూసినట్లయితే ఇంక్లూడింగ్ ఆల్, సో వీడియో క్లాసెస్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, చాప్టర్ వైజ్ టెస్ట్ కానీ, గ్రాండ్ టెస్ట్ కానీ, అంతా మొత్తం కలిపి. ఓకే, సో ప్రతి టాపిక్ కూడా టెస్ట్ అన్ని నేను పెడతాను. టెస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన టెస్ట్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అనేది శాతవాహనాస్ ఉంది, శాతవాహనాస్ లో మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లా ప్రతి టాపిక్ మీద కూడా మీకు 100% అన్ని కూడా కవర్ అయ్యేలాగా చూస్తాం. సో 3000 రూపీస్ ఉన్నటువంటి దాన్ని 1299 రూపీస్ కు మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ 29, 30, 31 ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. నీకు ఫ్రీ లైవ్ క్లాసెస్ ని వినొచ్చు. సో ఎప్పుడు ఈ లైవ్ క్లాసెస్? ఓకే, తెలుగు మీడియం కు ఈవినింగ్ 7 o'clock నుంచి 8 వరకు ఉంటుంది. 7 to 8 PM అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, ఓకే, అదే రకంగా వచ్చేస్తారు అన్నట్టు. అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని 7 to 8 o'clock పెట్టడం అనేది జరిగింది. నువ్వు నిజంగా వినగలిగితే, ఓకే, ఏ క్లాసెస్ వినగలిగితే దెన్ విల్ కమ్ టు నో నీకు ఏంటి అనేదంతా కూడా తెలుస్తుంది. గుర్తుందా? ఇది మరి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కింద కంపల్సరీగా నువ్వు 70 మార్కులు అయితే తీసుకోవచ్చు. 100% కూడా 70 అబోవ్ మార్క్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్, నీ ప్రిపరేషన్ మీద, మనం చెప్పే క్లాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇక మనకు చూసినట్లయితే సిలబస్ లో అన్ని ఏమేమి ఉన్నాయో నీకు ఐడియా ఉంది. శాతవాహనాస్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్
ఎలా ఏర్పడింది, ఎప్పుడు 1953లో ఆంధ్ర రాష్ట్రం అన్నాం. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు, February 20th 1956 ఢిల్లీలో జరిగింది అని చెప్పేసి అన్నాం. హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో జరిగింది అని అన్నాం. అలా ఆ తర్వాత ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మరి ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి అని అంటున్నాం. ఆ తర్వాత 2014 ఈ 2014 జూన్ 2వ తేదీన మరేమైంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది 10 జిల్లాలతో అని చెప్పేసి అన్నాం. ఈ 10 జిల్లాలతో ఏర్పడింది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏమో ప్రత్యేకంగా వేరు చేయబడింది అని చెప్పేసి అన్నాం. మరి అక్కడి నుంచి కూడా అప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది ఏపీ హిస్టరీలో అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లో ఎలా ఉంది అన్నట్లయితే చేంజెస్ అని వచ్చాయి, ఎక్కువగా చేంజెస్ అని వచ్చాయి. సో అంటే డైరెక్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ కంటే కూడా, వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కొన్ని, కానీ వన్ వర్డ్ ఆన్సర్స్ కంటే కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్, స్టేట్మెంట్స్, ఏది కరెక్ట్ కాదు, ఇటువంటివి ఎక్కువగా అడుగుతున్నారు. అంటే ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది అంటాడు, ఈ క్రింది వాటిలో ఏది సరి కానిది అని అంటాడు. మరి ఇటువంటి సందర్భంలో నువ్వు ఖచ్చితంగా దాని మీద మంచి అవగాహన ఉంటే తప్పితే ఆన్సర్ చేయలేవు. ఆన్సర్ ఖచ్చితంగా చేయాలన్నప్పుడు నీకు దాని మీద మంచి అవగాహన ఉండాలి, దాని మీద కమాండ్ అనేది ఉండాలి. కమాండ్ ఎప్పుడు వస్తుంది, నీకు క్లాసెస్ వినాలి, లేదా వీడియోస్ బాగా శ్రద్ధగా వినాలి, బుక్ చదవాలి. అట్లా చేసినప్పుడైతేనే నీకు వస్తుంది. మరి ఏం బుక్లు చదవాలి అని నీ మైండ్ లో ఉండొచ్చు, ఏం బుక్స్ నేను ప్రిపేర్ అవ్వాలి సార్ అని అన్నట్లయితే, వన్ ఈజ్ పిఆర్ రావు బుక్ చదవాలి. ఓకే, రఘునాథ్ రావు బుక్ చదవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కు బాగా ఉపయోగం. పివికే ప్రసాద్ రావు అని చెప్పేసి అన్నాం. పివికే ప్రసాద్ రావు బుక్ కూడా చదవాలి. ఇన్ అడిషన్ టు దట్, అంటే ఏవో 2 బుక్లు అయితే ఖచ్చితంగా నువ్వు చదవాల్సి వస్తుంది. ఓకే, ఏవో 2 బుక్లు అయితే, తెలుగు అకాడమీ బుక్ చదువుతానంటే కూడా నువ్వు చదవచ్చు, లేదా కండవల్లి లక్ష్మీ నరసింహ ఆ బుక్ చదువుతానంటే అది కూడా చదవచ్చు. చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర, ఓకే, చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర చదువుతానంటే చదవచ్చు. అట్లా నీవు ఎనీ బుక్స్, ఏ బుక్స్ అయినా ఆథెంటిక్ బుక్స్ 2 చదవాలి, 2 బుక్స్. ప్రైవేట్ ఆథర్స్ ఏమైనా చదువుతానన్నా కూడా చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ అడిషన్ టు దట్ నీవు ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ జరిగిన ఎగ్జామ్ లో ఈ పివికే ప్రసాద్ రావు, పిఆర్ రావు బుక్స్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. అందువల్ల అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాం. సో ఇక చూసినట్లయితే మన క్లాసెస్ స్పెషాలిటీ ఏంటి అని అన్నట్లయితే, క్లాసెస్ అయిన తర్వాత ఆ క్లాస్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది. ఎందుకంటే నువ్వు ఒక బుక్కే చదవగలుగుతావు, 2 మనం ఏం చేసాం, ఐ వెంట్ త్రూ ఆల్ ద బుక్స్. ఆల్మోస్ట్ ఏమైతే ఏపీ హిస్టరీ మీద ఉన్నాయో ఈ బుక్స్ అన్ని కూడా చదవడం, ఈ టాపిక్ ఒక టాపిక్ చదివి ఈ టాపిక్, ఈ బుక్ లో ఈ టాపిక్ లో ఏం కవర్ అయింది, లేదా ఇంకో బుక్ లో ఏం కవర్ కానిది ఏమైనా ఉందా, లేదా అడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉందా, ఇటువంటివన్నీ చూసి ఒక చోట కూర్చి మీకు అన్ని కూడా మొత్తం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇటువంటి సందర్భంలో నువ్వు అవైల్ చేసుకుంటే, అంటే ఉపయోగించుకుంటే నీకు ఎంతగానో ఇది బెనిఫిట్ అవుతుంది, ఉద్యోగం వస్తుంది. ఓకే, సో బాగా ఉపయోగం అవుతుంది, నో డౌట్ అట్ ఆల్, అందులో అనుమానం లేదు. ఓకే, సో ఇక చూసినట్లయితే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనే దాన్ని ఒకసారి చూడు. ఏపీ హిస్టరీ కింద, సో ఏపీ హిస్టరీ కింద తెలుగు మీడియంలో ఎటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అని అన్నట్లయితే, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అంటాడు. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది, సరికానిది ఏది అని అంటాడు. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల కాలము అని అన్నాం. శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఉంది. శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఉంది. శాతవాహనుల కాలంలో, ఓకే, శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఉంది. ఉన్నతమైన స్థానం ఉంది అని అంటాడు. ఉన్నతమైన స్థానం ఉంది అని అంటాడు. ఇది శాతవాహనుల కాలంలో. మరి కరెక్టా కాదా? ఇది కరెక్టే. శాతవాహనుల కాలంలో ఉరి శిక్ష ఉండేది. ఓకే, శాతవాహనుల కాలంలో ఉరి శిక్ష ఉండేది అన్నా. ఉండేదా కాదా?
మరి శాతవాహనుల కాలంలో ఉరిశిక్ష కూడా ఉండేది అని చెప్పేసి అని అన్నాం. ఇది కూడా కరెక్టే. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అని చెప్పేసి అని అన్నాం. సో దిస్ వన్ ఈజ్ ఏ అని అన్నాం. దిస్ వన్ ఈజ్ బి అని చెప్పేసి అన్నాం. సో దిస్ వన్ ఈజ్ సి. శాతవాహనుల కాలంలో బానిసత్వం లేదు, బానిసత్వము లేదు అని అంటాడు. బానిసత్వం లేదు. ఓకే, బానిసత్వం ఉందా లేదా అంటే ఓకే, సో అది ఒకటి. తర్వాత డి మరి చూసినట్లయితే శాతవాహనుల కాలంలో సతీ సహగమనం ఉండేది. సతీ సహగమనము ఉండేది అని చెప్పేసి అన్నాం. సతీ సహగమనం ఉండేది. ఈ క్రింది వాటిలో మరి ఏమడిగాడు మనకు? సరికానిదేది అని అడిగాడు. సరికానిదేది అంటే బానిసత్వం ఉందా లేదా? మరి బానిసత్వం అనేది ఉంది. శాతవాహనుల కాలంలో బానిసత్వం ఉంది అని చెప్పిన గ్రంథం ఏది అంటే హాలుడు రచించిన గాథా సప్తసతి. ఇవన్నీ మరి సతీ సహగమనం ఉంది అని చెప్పింది కూడా ఏది అన్నట్లయితే సతీ సహగమనం ఉంది అని చెప్పింది కూడా హాలుడు రచించిన గాథా సప్తసతి అని చెప్పేసి అన్నాం. సో దిస్ ఈజ్ రాంగ్ అని అన్నాం. ఇంకన్నీ కూడా కరెక్టే. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇవన్నీ మూడు కరెక్ట్. సరి కానిది ఇది అంటే బానిసత్వం లేదు అంటే బానిసత్వం ఉంది అని చెప్పేసి అన్నాం. ఓకే, లేదా మనకి ఎగ్జామినేషన్ లో ఎలా అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ఈ క్రింది వాటిని జతపరచండి అంటాడు. ఈ క్రింది వాటిని జతపరచుము అంటాం. ఈ క్రింది వాటిని జతపరచుము అని అంటాడు. బుక్స్ అండ్ ఆథర్స్ ఏమైనా అడగవచ్చు. బుక్స్ అండ్ ఆథర్స్ ని సో ఏదైనా అడగవచ్చు. ఓకే, ఒక పక్కేమో సో దైస్ ఆథర్స్, ఒక పక్కేమో బుక్స్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఆర్యదేవ, ఈ ఆర్యదేవ ఏం బుక్ రాశాడు అని చెప్పేసి అడుగుతాడు. ఆర్యదేవ అని అన్నాడు. బుద్ధఘోష, బుద్ధ ఘోష అని చెప్పేసి అని అన్నాం. బుద్ధఘోషుడు అని అన్నాం. బుద్ధఘోషుడు సో మరి చూసినట్లయితే బుద్ధఘోషుడు ఏం రాశాడు అనేది సో దాట్స్ వన్ ఆఫ్ ద సో థింగ్స్ అని చెప్పేసి అని అన్నాం. ఏం రాశాడు ఈ బుద్ధఘోషుడు? బుక్స్ అండ్ ఆథర్స్ లో ఏదో ఒకటి అడుగుతాడు. ఓకే, అది ఖచ్చితంగా మనకు గుర్తు అనేది ఉండాలి అని చెప్పేసి అని అన్నాం. ఇక చూసినట్లయితే దిస్ బుద్ధఘోషుడు ఏం రాశాడు అనే బుక్ అడుగుతాడు. తర్వాత అశ్వఘోష, అశ్వఘోష అని అన్నాం. అశ్వఘోష ఏం రాశాడు అని అడగవచ్చు. అదే రకంగా ఏకామ్రనాథ, ఏకామ్రనాథ, ఇలా వీళ్ళ నేమ్స్ అడిగాడు. వీళ్ళ నేమ్స్ అన్ని కూడా అడగడం అనేది జరిగింది. ఇక్కడ మరి చూసినట్లయితే సో దిస్ ఈజ్ 1 అని అన్నాం, దిస్ ఈజ్ 2 అన్నాం, దిస్ ఈజ్ 3 అని అన్నాం, దిస్ ఈజ్ 4 అని అన్నాం. ఇవి మరి అడిగాడు. ఇక్కడ మరి చూస్తే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో మనకు వీళ్ళ బుక్స్ అడగడం అనేది జరిగింది అన్నాం. ఓకే, ఏకామ్రనాథ ఏం బుక్ రాశాడు? ఏకామ్రనాథ రాసినటువంటిది ప్రతాప చరిత్ర, ప్రతాప చరిత్ర అనేది రాశాడు. ప్రతాప చరిత్ర. సో దిస్ ఈజ్ ఏ అని చెప్పేసి అన్నాం. సో బి, దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి. ఇలా మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో కంపల్సరీగా అశ్వఘోష ఏం రాశాడు? బుద్ధ చరిత్ర రాశాడు. అశ్వఘోష బుద్ధ చరిత్ర అనేది రాసినట్లుగా తెలుస్తుంది. బుద్ధఘోషుడు ఏం రాశాడు? చుళ్ళవగ్గ అనేది రాశాడు. చుళ్ళవగ్గ అనేది రాశాడు. ఆర్యదేవ సూత్రాలంకార అనేది రాశాడు. సూత్రాలంకార. ఆర్యదేవ ఏం రాశాడు? సూత్రాలంకార. ఇంతకీ ఆర్యదేవ అనేది ఎవరు? ఆచార్య నాగార్జునుడి యొక్క శిష్యుడు. ఆచార్య నాగార్జునుడి శిష్యుడు ఆర్యదేవ అని చెప్పేసి అన్నాం. సూత్రాలంకార అనేది రాశాడు. అక్షర శతక అనేది రాశాడు. శతక రాశాడు. ఓకే, సో దైస్ చిత్తశుద్ధి ప్రకరణ అనేది రాశాడు. ఇవన్నీ రాసింది ఎవరు అంటే ఆర్యదేవ. బుద్ధఘోష చుళ్ళవగ్గ విశుద్ధి మాగ అనే వాటిని రాశాడు. అశ్వఘోష బుద్ధ చరిత్ర, సౌందర్యానందం, శారీపుత్ర ప్రకరణ అనేది రాశాడు. ఓకే, అశ్వఘోష. ఈ అశ్వఘోష ఏ కాలంలో నివసించాడు? కనిష్కుని ఆస్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అశ్వఘోష అని చెప్పేసి అన్నాం. అశ్వఘోష కానీ బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేయడం. 4వ బౌద్ధ సంగీతిలో మరి వసుమిత్ర ఏమో చైర్పర్సన్ అయితే అశ్వఘోష డిప్యూటీ చైర్పర్సన్ అన్నాం. అట్లా బుద్ధిజం సంబంధించి అడగొచ్చు. ఇక్కడ ఏపీ హిస్టరీలో కూడా ఏకామ్రనాథ కాకతీయుల కాలంలో మరి ప్రతాప చరిత్ర, ఏకామ్రనాథ ఏం రాశాడు? ప్రతాప చరిత్ర అనేది రాశాడు. ఓకే, గుర్తుందా? ఈ రకంగా మనకు సో కాశీ సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర అనేది రాశాడు. ఓకే, వినుకొండ వల్లభరాయ క్రీడాభిరామం రాశాడు. వినుకొండ వల్లభరాయ దేశ భాషలందు తెలుగు లెస్స మొదట ఎందులో కనిపిస్తుంది అని అంటాడు. మొదటగా ఎందులో కనిపిస్తుంది అన్నట్లయితే సో దట్ అపియర్స్ దేర్ ఇన్ క్రీడాభిరామం, వీధి నాటకము. క్రీడాభిరామం అనేది వీధి నాటకము అని చెప్పేసి అన్నాం.
లేదా డైరెక్ట్ బిట్స్ కూడా అడగొచ్చు. గణపతి దేవ విశ్వేశ్వర శంభు ప్రోత్సాహంతో సో శైవ మతాన్ని స్వీకరించాడు. ఈ గణపతి దేవ విశ్వేశ్వర శంభుకి ఇచ్చినటువంటి గ్రామము ఏది అని అడుగుతాడు. విశ్వేశ్వర శంభుకి ఇచ్చినటువంటి గ్రామం మరి ఏది అని అడగచ్చు. లేదా రుద్రమదేవి విశ్వేశ్వర శంభుకి ఇచ్చిన గ్రామం ఏది అని అడగచ్చు. గణపతి దేవి ఇచ్చినటువంటి గ్రామం కాండ్రకోట. ఏ గ్రామము? కాండ్రకోట అనే గ్రామాన్ని ఇవ్వడం అనేది జరిగింది. లేదా అదే రకంగా మరి చూసినట్లయితే రుద్రమదేవి మందడం అనే గ్రామాన్ని ఇచ్చింది. కాకతీయుల కాలంలో కుల సంఘాలకు ఏమని పేరు? కాకతీయుల కాలంలో కుల సంఘాలను సమయములు అని అన్నారు. ఓకే, సమయములు అని చెప్పేసి. లేదా వైశ్యుల కుల సంఘాన్ని కాకతీయుల కాలంలో ఏమని అన్నారు? నకరములు అని పిలిచారు, నకరము అన్నారు. శూద్రుల కుల సంఘాన్ని ఏమన్నారు? సాని మున్నివారు అని పిలిచారు, సాని మున్నివారు అని పిలిచినట్లుగా తెలుస్తుంది. అట్లా నీకు బుక్స్ అండ్ ఆథర్స్ ఏదైనా అడగొచ్చు. సో కుతుబ్ షాహీల కాలంలో మరి చూసినట్లయితే కుతుబ్ షాహీల కాలము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు గుర్తుందా? శాతం సరికాని ఇది ఏది అని అడిగినట్లయితే ఇట్లా ఉంటుంది. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఒకవేళ అడిగినట్లయితే ఈ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో ఇలా జతపరచము అని చెప్పేసి బుక్స్ అండ్ ఆథర్స్ ఏమైనా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, సో నీకు ప్రతి ఒక్క అంశం మీద కూడా నీకు అవగాహన అనేది రావాలి. ఓకే, సో సో కుతుబ్ షాహీల కాలంలో ఏదైనా సో కట్టడాలు నిర్మాణాలు అడగొచ్చు. కట్టడాలు ఏమున్నాయి, నిర్మాణాలు ఏమున్నాయి అని చెప్పేసి అడిగాడు అనుకో, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా నువ్వు ప్రతి టాపిక్ మీద శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ఓకే, తూర్పు చాళుక్యుల కాలంలో సో 30 మంది పాలకులు అని చెప్పేసి అన్నాం. అవన్నీ కూడా నీకు గుర్తుండాలి. తర్వాత ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు ఏ రకంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇలా కాలంలో అంతా అని చూడాలి. తర్వాత మరి 2వ చాప్టర్ కింద సో కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలు బాగా నీకు గుర్తుండాలి. అష్టదిగ్గజాలు అని చెప్పేసి అన్నాం. అష్ట ప్రధానులు ఎవరు అంటే శివాజీ ఆస్థానంలో నివసించిన మంత్రులకు అష్ట ప్రధానులు అని అన్నారు. అష్టదిగ్గజాలు ఎవరు అంటే 8 మంది కవులు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్ర, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి, పింగళి సూరన. వీళ్ళు 8 మంది కవులు అన్నాం. 8 మంది కవులు బుక్స్ ఏం రాశారు అనేది కూడా నీకు గుర్తుండాలి. అల్లసాని పెద్దన ఏం రాశాడు? మను చరిత్ర రాశాడు. మను చరిత్రకు మరి ఒక పేరేంటి? స్వారోచిస మను సంభవం. నంది తిమ్మన పారిజాతాపహరణం. మాదయ్య గారి మల్లన ఓకే రాజశేఖర చరిత్ర అనేది రాయడం జరిగింది. అట్లా నీకు ప్రతి అంశం పైన కూడా నీకు మంచి కమాండ్ అనేది రావాలి. అలా కమాండ్ వచ్చినట్లయితేనే నీకు జాబ్ వస్తుంది. 70 మార్కులు వస్తాయి. ఎక్కడ అడుగు నేను చెప్తానేది ఉండాలి. మోడర్న్ పీరియడ్ లో నీకు అన్ని కూడా కుతుబ్ షాహీస్ గుర్తుండాలి. విజయనగర ఎంపైర్, రెడ్డి రాజులు, ఇవన్నీ కూడా ఒకటైతే మోడర్న్ లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఆంధ్రదేశానికి యూరోపియన్లు ఎప్పుడెప్పుడు వచ్చారు? మొదటగా ఆంధ్రదేశానికి వచ్చిన యూరోపియన్లు డచ్ వారు, 2వది బ్రిటిష్ వారు, 3వది ఫ్రెంచ్ వారు, 4వది పోర్చుగీస్ వాళ్ళు. భారతదేశానికి వచ్చిన మొదటి వారేమో పోర్చుగీస్ వారు, కానీ ఆంధ్రదేశానికి వచ్చిన చివరి వారు పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పేసి అన్నాం. వీళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారని చెప్పేసి మనకు సౌదేస్ ఇయర్స్ అడగొచ్చు. సౌదేస్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక అని అన్నాం. ఈ యూరోపియన్ల రాక అని చెప్పేసి అని అన్నాం. మరి నీకు ఖచ్చితంగా యూరోపియన్లు ఎవరెవరు వచ్చారనేది సో గుర్తుండాలి. సో పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఈ పోర్చుగీస్ వారు ఎప్పుడు రావడం అనేది జరిగింది. అదే రకంగా డచ్ వారు ఎప్పుడు వచ్చారు? డచ్ వారు అని అన్నాం. సో పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు, ఓకే, ఫ్రెంచ్ వారు. ఇలా ఇన్ ఆర్డర్ లో కాకుండా ఎలా అంటే అలా ఇచ్చాడు. ఫ్రెంచ్ వారు వీళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు అని చెప్పేసి అడగడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో నీకు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది నీకు ఐడియా ఉంటేనే యూ కెన్ హ్యావ్ దిస్ వన్. మరి ఇక్కడ సో ఎప్పుడెప్పుడు వచ్చారు అన్న దానికి మరి చూసినట్టయితే ఇక్కడేమో 1605 అని రాశాం. ఇక్కడేమో మరి చూసినట్లయితే 1669 అనేది రాశాం.
ఇక్కడ మరి చూసినట్టయితే 1611 అనేది రాసాం. ఓకే, ఇక్కడ మరి చూస్తే 1670 అని రాసాం. ఓకే, మరి పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అన్నట్లయితే 1670లో రావడం అనేది జరిగింది. డచ్ వారు ఎప్పుడు వచ్చారు అన్నట్లయితే ఈ డచ్ వారు వచ్చింది 1605లో వచ్చారు. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు 1611లో వచ్చారు. ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారు 16 పోర్చుగీస్ వాళ్ళు వచ్చింది 1669లో మరి ఫ్రెంచ్ వారు వచ్చారు. ఫ్రెంచ్ వార్ వచ్చింది 1669. ఫ్రెంచ్ అని చెప్పేసి అని అన్నాం, ఫ్రెంచ్ వార్ వచ్చినటువంటిది. వీళ్ళేమో డచ్ అని అన్నాం, డచ్ వారు వచ్చింది. ఇదేమో బ్రిటిష్ అని చెప్పేసి అన్నాం. సో అదేమో మరి పోర్చుగీస్ అని అన్నాం. పోర్చుగీస్ ఏమో కరెక్ట్ ఉంది, మిగతాటివి సో ఇట్లా నీకు ఏదైనా అడగచ్చు, లేదా వార్స్ కూడా అడగొచ్చు, లేదా ఎప్పుడు ఏమేమి స్టార్ట్ అయ్యాయని అడగొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, తప్పైనది, సరి అయినది, సరికానిది, ఇటువంటివి ఎక్కువగా ఎగ్జామ్ లో ఉంటాయి. అంటే నువ్వు జాగ్రత్తగా గాన చూడగలిగితే, క్లాసెస్ వినగలిగితే 100% యు ఆర్ గోయింగ్ టు సెక్యూర్ 70 మార్క్స్. సో దట్ ఇస్ ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను మీకైతే ఇవ్వగలను. 100% యు కెన్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ 15 గ్రాండ్ టెస్ట్లు, మీరు 15 టెస్టులు రాస్తారు, 5 గ్రాండ్ టెస్టులు రాస్తారు. తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ అన్ని ఒకటికి 4 సార్లు చూస్తారు. తర్వాత ఇంపార్టెంట్ అన్ని కూడా నేను కూడా టాపిక్ వైజ్ గా ఆ టెస్ట్ ఎప్పుడెప్పుడో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు 100% యు ఆర్ గోయింగ్ టు గెట్ ద థింగ్స్ డన్. ఖచ్చితంగా నీకు అవైల్ చేసుకోగలిగితే మాత్రం, దీన్ని ఉపయోగించుకోగలిగితే మాత్రం నీకు ఖచ్చితంగా ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తుంది అనే ఆలోచన అయితే నాకు ఉంది. 100% యు ఆర్ గోయింగ్ టు గెట్ ద థింగ్స్ డన్ అని చెప్పేసి అన్నాం. గాట్ ఐడియా? ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో మరి చూసినట్లయితే ఇది ఉన్నటువంటిది. ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది, నీకు ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది కూడా నీకు లేదు. సో జాగ్రత్తగానే వీడియోస్ చూసుకోవచ్చు, లైవ్ క్లాసెస్ రోజు వినొచ్చు. అదే రకంగా దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో క్లియర్ గా, తర్వాత నీకున్నటువంటి డౌట్స్ అన్ని నువ్వు పెట్టినట్లయితే, మన దీని కింద యాప్ లో పెట్టినట్లయితే, సో నీకు అన్ని కూడా ఆన్సర్ చేస్తాను. ఎవ్రీడే నువ్వు ఏమైనా పెట్టొచ్చు ఆ టాపిక్ సంబంధించి. ఆ టాపిక్ అయిన తర్వాత పెట్టండి, టాపిక్ కంటే ముందు ఎక్కడో నువ్వు పెట్టినట్లయితే నీకు కష్టం అండి. ఇప్పుడు శాతవాహనాస్ ఒక టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ లో నీకు ఏమైనా డౌట్ ఉంది అనుకో, ఆ టాపిక్ అయిన తర్వాత పెడితే మళ్ళీ దానికి నేను ఆన్సర్స్ అని కూడా నీకు చెప్పడం అనేది జరుగుతుంది, చేయడం జరుగుతుంది. అట్లా నువ్వు యాక్సెస్ అంటే నాతో పాటు నువ్వు ఖచ్చితంగా జర్నీ చేయగలిగితే 100% నువ్వు ఖచ్చితంగా 70 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతావు, నో డౌట్ అట్ ఆల్. ఓకేనా? సో మరి ఎప్పటి నుంచి ఫ్రీ క్లాసెస్ ఇవి అన్నాం? 29th, 30, 31st 7 to 8 o'clock చూడండి. లైవ్ క్లాస్ ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం, ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని మీద క్షుణ్ణంగా చెప్తాను. ఓకే, నీకు అర్థమవుతుంది ఏంటి ఏం కథ అనేది, యూ కెన్ అండర్స్టాండ్. ఈ 3 days అయిన తర్వాత రెగ్యులర్ గా కూడా అదే అట్లనే కంటిన్యూ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? సో నువ్వు నిజంగా యు ఆర్ రియల్లీ విల్లింగ్, నేను స్టబ్బార్న్గా ఉన్నానంటే మాత్రం 100% ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.